విశాఖలో ప్రేమ జంట ఘరానా మోసానికి పాల్పడింది. హనుమంతు రమేష్ అనే వ్యక్తి సిఆర్పీఎఫ్ ఉద్యోగం చేస్తూ సస్పెండ్ అయ్యాడు. రమేష్కి ఇద్దరు భార్యలుండగా ఇటీవలే మరో మహిళ ప్రవీణతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ కలిసి నకిలీ పోలీసులుగా మారి ఉద్యోగాలు ఇప్పిస్తామని 30 మంది నుంచి 3 కోట్లు వసూలు చేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. దీంతో విశాఖలో మాయమైన ప్రేమ జంటను హైదరాబాద్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విశాఖలో ఒక ప్రేమ జంట ఘరానా మోసానికి పాల్పడింది. హనుమంతు రమేష్ అనే వ్యక్తి సిఆర్పీఎఫ్ ఉద్యోగం చేస్తూ సస్పెండ్ అయ్యాడు. రమేష్కి ఇద్దరు భార్యలుండగా ఇటీవలే మరో మహిళ ప్రవీణతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ కలిసి నకిలీ పోలీసులుగా మారి ఉద్యోగాలు ఇప్పిస్తామని 30 మంది నుంచి 3 కోట్లు వసూలు చేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఒక యువతి ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. దీంతో విశాఖలో మాయమైన ప్రేమ జంటను హైదరాబాద్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విశాఖలో ఒక ప్రేమ జంట ఘరానా మోసానికి పాల్పడింది. పోలీసులు అని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సుమారుగా 30 మంది నుంచి 3 కోట్లు వసూలు చేసి పరారైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిని హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, వారికి సంబంధించి వివరాలు ఎలా తెలుస్తున్నాయి? మోసపోయిన వాళ్ళు ఏమంటున్నారు? రైట్, ఏదైతే ఉద్యోగాలు, ఎందుకంటే పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామనుకుంటూ మాత్రం విశాఖలో మాత్రం నకిలీ పోలీసులు వీళ్ళు ఒక ప్రేమ జంటగా మాత్రం గుర్తించారు. వీళ్ళు వచ్చేసి దాదాపుగా అంటే మన ఏదైతే సులువుగా డబ్బు సంపాదించాలన్న కోణంతో ఒక డ్రెస్ రూమ్ లో ఏదైతే మనకు కాస్ట్యూమ్స్ అధికారులు వాళ్ళు కాస్ట్యూమ్స్ డిజైనర్ దగ్గర నుంచి డ్రెస్సులు తీసుకొని వచ్చి వాళ్ళు కొన్ని ఫొటోస్ కూడా దిగారు. విజువల్స్ లో చూసుకున్నట్టయితే కొన్ని ఫొటోస్ లో మాత్రం ఒక అమ్మాయి ఒక ఫోటో దిగుంది. దాని మీద 2 స్టార్స్, మరి తన భర్త 3 స్టార్స్ లో ఆ ఫొటోస్ ను కూడా పెట్టి దాదాపుగా విశాఖలో 30 మంది దగ్గర నుంచి 3 కోట్ల డబ్బును మాత్రం వీళ్ళు వసూలు చేసుకొని వీళ్ళు హైదరాబాద్ కి వచ్చి నివాసం ఉంటున్నారు. అయితే ఇదే కోణంలో 30 మంది వాళ్ళకి ఫోన్ చేయగా మాత్రం ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మాత్రం వాళ్ళు కొంతమంది పోలీస్ స్టేషన్ లో మాత్రం విశాఖ కొంతమంది పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అదే కోణంలో వీళ్ళ గతం ఉన్న ఫోన్ నెంబర్స్ లతో సహా వాళ్ళ నెట్వర్క్ ని ఛేదించి ఇటు ఎస్ఓటి పోలీసులు కావచ్చు, లేదు అనంటే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు మాత్రం వాళ్ళ నెంబర్లని తీసుకొని వాళ్ళ నెంబర్లను ట్రేస్ చేసేసి మాత్రం వాళ్ళని ఈ రోజు మాత్రం వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని పూర్తి విచారించడం మాత్రం వాళ్ళు నకిలీ పోలీసులను మాత్రం
తేలడం జరిగింది. అయితే వీళ్ళు 30 మంది దగ్గర నుంచి 3 కోట్ల వరకు వసూలు చేశారు. అయితే ఈ 30 మంది బాధితులే ఉన్నారా, మరి ఇంకా మరి ఎంతమంది బాధితులు ఉన్నారు అనేది మాత్రం విచారణ ప్రస్తుతానికి అయితే జరుగుతుంది. విచారణ తర్వాత మాత్రం మరి ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఇంకా ఎక్కడెక్కడ సంఘటన దీనికి పాల్పడ్డారన్న విషయాల్లో మాత్రం పోలీసులు అదే విషయంగా మాత్రం విచారిస్తున్నారు. గతంలో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎవరు అనేది అన్న కోణంలో అసలు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మేము పోలీసులము, మేము పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తాము, మీకు గవర్నమెంట్ జాబ్లు ఇప్పిస్తాము, తెలంగాణలో ఉద్యోగాలు కావచ్చు, ఏపీ ఉద్యోగాలు కావచ్చు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరిగే సమయంలో కావచ్చు, లేదు అన్నట్టు ఇక్కడ జరిగిన తర్వాత ఎన్నికలు ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. కొన్ని జీవోలు వస్తున్నాయి, దానికి మేము మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి దాదాపుగా 12 నుంచి 15 లక్షలు అయితే ఒక్కొక్కరి దగ్గర నుంచి వసూలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. పూర్తి వివరాలు మాత్రం వీళ్ళని విచారించిన తర్వాత మరికొన్ని విచారణలు మాత్రం వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళు ఇప్పటి వరకు విశాఖలోనే చేశారా, లేదంటే గతంలో ఇంకెక్కడైనా చేశారా, అసలు వీళ్ళు ఎక్కడికి చెందిన వాళ్ళు, ఈ వ్యక్తులు ఎవరు అనేది మాత్రం అనే విషయం మాత్రం పోలీసులు గట్టిగా విచారిస్తున్న కోణంలో మాత్రం చూడొచ్చు నందు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.